లాస్ట్ డే అలర్ట్. తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఎంతమంది పాసిబుల్ అయితే అంతమంది మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వరన్నట్టు. అండ్ మనకి తెలంగాణ దోస్త్ లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రీవియస్‌గా 15థ్ జూన్ వరకు టైం ఉండే. 15థ్ జూన్ 2026 వరకు టైం ఉండే అన్నట్టు. సో, ఈ డేట్‌ని వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. 21st జూన్ 2026 దాకా. ఓకేనా? 21st జూన్ 2026 దాకా ఎక్స్‌టెండ్ చేసిర్రు. ఫేజ్ 3 లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? సో, 15థ్ జూన్ నుండి మనకు 21st జూన్ దాకా ఎక్స్‌టెండ్ చేసిర్రని చెప్పి మనం ప్రీవియస్‌గానే వీడియో చేసుకున్నాం. అండ్ ఈ రోజే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఓకేనా? మీరింకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఎందుకంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఒక సింపుల్ ప్రాసెస్ కాదు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, తర్వాత ఫీ పేమెంట్ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సుంటది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కూడా మన డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా లేకపోతే సో, వాళ్ళు వెరిఫై చేస్తారన్నట్టు. సో, వెరిఫై కాకపోతే ఆన్‌లైన్ లోపల ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు వెరిఫై అయితది. ఆటోమేటిక్‌గా వెరిఫై కాకపోతే మనం మన దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి మీకు ఏ ఆప్షన్ లేదు. దోస్త్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనుకున్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా నా అడ్వైస్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? 21st జూన్ 2026 11:59 పీఎం లోపు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఎప్పటిదాకా టైం ఉంది బ్రో అనే విషయానికొస్తే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రీవియస్‌గా 16థ్ జూన్ దాకా టైం అయితే ఉండే. 16థ్ జూన్ 2026 దాకా టైం ఉండే. ఈ డేట్‌ని మనకు ఎప్పటిదాకా ఎక్స్‌టెండ్ చేసిర్రు కదా! అంటే 22nd జూన్ దాకా ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 22nd జూన్ 2026 దాకా ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, మీరు ప్రీవియస్‌గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా, లేకపోతే రీసెంట్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకున్నా ఇయ్యొచ్చన్నట్టు. సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. సో, నాకు ఫేజ్ 3 లోపల రీసెంట్‌గానే నేను అప్లికేషన్ పెట్టుకున్నా బ్రో. అప్లికేషన్ అయిపోయింది. నేను వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోలే అంటే మీరు 22nd జూన్ 2026 11:59 పీఎం దాకా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? 11:59 పీఎం దాకా మనం ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ ఆన్‌లైన్ అప్లికేషన్. నేను ఫేజ్ 1లో ఎప్పుడో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నా బ్రో. ఇప్పుడు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చా అంటే యెస్ యూ కెన్ ఎలిజిబుల్. ఓకేనా? సో, యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. సో, ఫేజ్ 1 లోపల అప్లికేషన్ చేసుకున్నా నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. ఫేజ్ 2 లోపల అప్లికేషన్ పెట్టుకున్నా నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. ఫేజ్ 3 లోపల నేను అప్లికేషన్ పెట్టుకున్న రీసెంట్‌గానే వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. నాకు సీట్ వచ్చింది మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? సీట్ రాలేదు అనుకున్నోళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ అప్లికేషన్ చేసుకొనుండాలె. సింపుల్లీ నువ్వు తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఫేజ్ 1లోనో, 2లోనో, 3లోనో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 22nd జూన్ 2026 దాకా టైం ఉంది. ఓకేనా? 22nd జూన్ 2026 దాకా టైం ఉంది. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 21st జూన్ 2026 దాకా టైం ఉందన్నట్టు. ఓకేనా? సో, ఈ డేట్ ఏమైనా ఎక్స్‌టెండ్ అయితదా బ్రో మరి అనంటే ఈ డేట్స్ అనేది ఎక్స్‌టెండ్ కావు. ఓకేనా? ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌టెండ్ చేషిర్రు. కాబట్టి మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అనేది మోస్ట్‌లీ లేదు. ఓకేనా? 99% అయితే మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది లేట్ అయితదన్నట్టు. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక ఫేజ్ ఉంటదా అంటే ఇంకొక ఫేజ్ అనేది సో, ఉండకపోవచ్చు. ఎందుకైనా మంచిది ఇప్పుడు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోర్రి. మళ్ళీ ఫేజ్ వరకి వెయిట్ చేయకుర్రి. ఓకేనా? మళ్ళీ ఫేజ్ ఉంటే మంచిదే. కానీ ఒకవేళ లేకపోతే ఎట్లా అని చెప్పి నేనైతే అంటా అన్నట్టు. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర బిఫోర్ 21st జూన్ 2026 మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ బిఫోర్ 22nd జూన్ 2026 మీ వెబ్ ఆప్షన్స్‌ని కంప్లీట్ చేసుకోరి. తెలంగాణ దోస్త్ 2026 ఫేజ్ 3కి సంబంధించి. ఓకేనా? సో, మనకు దోస్తుకు సంబంధించిన ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. అండ్ ఈ ఫేజ్ 3ని వాళ్ళు స్టార్ట్ జేషిర్రు. ఓకేనా? సో, ఒకసారి ఎక్స్‌టెన్షన్ జేషిర్రు.
అండ్ ఒకసారి ఆల్రెడీ ఎక్స్‌టెన్షన్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండది. కాబట్టి దాన్ని మీరొకసారి మైండ్‌లో పెట్టుకోరి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ ఉన్న వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.